హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నాకు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. 80 కేజెస్ టు 71 కేజెస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి ఒక కామెంట్ వచ్చింది, ఒకటే ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నారు అని, సేమ్ ఉన్నావు అని చెప్పేసి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, వెయిట్ లాస్ అయ్యాను అన్నారు కదా, అందులో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఉన్నారు అని చెప్పేసి అన్నారనమాట. వీడియోస్‌లో కనిపిచ్చేది వేరు, రియల్ లైఫ్‌లో కనిపిచ్చేది వేరు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక 5 కేజెస్ తగ్గితేనే నాకింత హ్యాపీనెస్ వచ్చినప్పుడు, అలా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి ఎంతమందైతే కష్టపడుతున్నారో వాళ్ళు కూడా ఒక కేజీ, ఒక 2 కేజీలు తగ్గినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనల్ని ఒకరిని డీమోటివేట్ చేయడం బాగా అలవాటైపోయింది. ఆడపిల్లకి డీమోటివేషన్ అనేది డిస్కరేజ్ చేయడం అనేది పుట్టుకతోనే ఉంటది. పుట్టేటప్పుడు కూడా చాలామంది ఆడపిల్లన అంటారు. ఎదిగేటప్పుడు చదివిపియాలా అంటారు. అన్నీ కావాలి వస్తువులు అవి ఇవి వాటి అన్నిట్లోనూ ప్రతి ఒక్కరు డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉంటారు. ఎంకరేజ్ చేసే వాళ్ళైతే ఆల్మోస్ట్ ఉండరు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కామెంటు ఏదో కష్టపడి వెయిట్ లాస్ అయ్యి వీడియో పెడితే సేమ్ ఉన్నాం అనేసరికి నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. నేను పెద్దగా లేదు. ఎందుకంటే నేను రియల్ లైఫ్‌లోనే చాలామంది నన్ను అంటుంటే, అవన్నీ మాటలు విని ఏదో ఒకటి జేయాలి, మన లైఫ్ ఇది కాదు అని జెప్పేసి ఇలా మీ ముందుకు వీడియోస్ తీసుకొనొచ్చాను. ఏంటో ఏమో 3 ఇయర్స్ అయితుంది. ఒక్క వీడియో గూడా ఎళ్ళలేదు. మా యూట్యూబ్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ గూడా రాలేదు. ఇంకా ఈ వీడియోతోనన్నా వస్తారో రారో తెలీదు గానీ, నాకు నేను భరించింది, నేను బాధపడింది అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఛానల్ అయితే పెట్టుకున్నాను. చూసారు మన ఛానల్‌లో ఏమేమి ఉంటాయి అయన్నీ. ఇంక ఇవన్నీ వేరే టాపిక్‌లేండి. ఇది పక్కన పెట్టేస్తే అలా డీమోటివేట్ చేయడం అనేది అసలు ఆడపిల్ల రియల్ లైఫ్‌లోనే ఉంటది. అలా ఉన్నా గూడా ఇంకా ఈ సోషల్ మీడియా అంటే ఇలా వస్తూనే ఉంటాయి. ఇదన్నీ పక్కన పెట్టేసేయండి. డైట్ గురించయితే చెప్పమన్నారు. డైట్ గురించయితే కంపల్సరీ అయితే చెప్తాను గానీ, ఇప్పుడు నేనేం జెప్పాలో అది మర్చిపోయినా. ఇందాక ఏం చెప్పాలో మర్చిపోయినా కెమెరా జూస్తూ. అందుకోసమని మళ్ళీ జెప్తా. ఫ్యాట్ లాస్ గురించయితే చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. అవన్నీ మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకోండి, వెతుక్కోండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి ఇన్ఫర్మేషన్ ఉంటది. నా వీడియోస్ నేను మీకు ఇన్ఫర్మేషన్ గాదు, ఒక మోటివేషన్ లాగా, ఇన్‌స్పైరింగ్‌గా ఉంటదని చెప్పేసి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానని ఆల్రెడీ చెప్పేసాను. ఇక్కడ ఒక టాపిక్ గురించయితే చెప్పాలి. మీరు నన్నన్నారు గదా! మీరు పెద్దగా వెయిట్ లాస్ అయినట్టు డిఫరెంట్ తెలియట్లేదు అని చెప్పేసి. అది నేను ఒక మోటివేషన్ లాగానే తీసుకుంటా గానీ, తక్కువ అంటే ఒక డిస్కరేజ్ లాగా తీసుకోను. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఫ్యాట్ అనేది స్టోర్ అవుతూ ఉంటది. ఫస్ట్ ఆల్మోస్ట్ చాలా వరకి బెల్లీ ఫ్యాట్ అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత లేడీస్‌కైతే ఉంటది. కొందరికేమో మనకి బ్యాక్ సైడ్ ఉంటది. కొందరికి మనకి తొడలుంటాయి గదా, అక్కడ ఉంటది. కొందరికేమో హ్యాండ్స్. నాకైతే హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ దగ్గర నాకైతే ఫ్యాట్ అయితే స్టోర్ అవుతుంటది. నేను లావు అయ్యే కొద్దీ నాకు హ్యాండ్స్ అనేది లావు అయితది. మిగతాది మొత్తం ఇంకా నార్మలే అనిపిస్తది. కొందరికేమో పొట్ట దగ్గర స్టోర్ అవుతది. కొందరికేమో బ్యాక్ అనేది ఎక్కువ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతదనమాట. ఒక్కొక్కరి బాడీ టైప్‌ని బట్టి ఫ్యాట్ అనేది స్టోర్ అవుతూ ఉంటది. మీరు తగ్గలేదన్నారు గదా! మనము వెయిట్ లాస్ అనేది అయ్యే ముందు డైట్ జేసేటప్పుడు ఫస్ట్ మనకి మనం ఎక్కడైతే ఫ్యాట్ స్టోర్ అయిందో అక్కడ కరగదు. అన్ని పార్ట్స్‌లో నుంచి కరుగుతది. ఫస్ట్ వచ్చేసి ఫేస్ అనమాట నాకు తెలిసి. ఫేస్ అనేది చాలా మందికి స్లిమ్ అవుతూ ఉంటదనమాట. అంటే కొంచెం వెయిట్ తగ్గినా, వాటర్ వెయిట్ తగ్గినా గూడా ఒక 2, 3 కేజెస్ తగ్గినా ఫేస్‌లో అయితే కనిపిస్తది. తర్వాత వచ్చేసి హ్యాండ్స్, బ్యాక్, తర్వాత లెగ్స్ ఇవన్నీ తగ్గిన తర్వాత లాస్ట్ తగ్గేది మాత్రమే పొట్ట అనమాట. మన బాడీ ఏంటంటే మనకు ఎమర్జెన్సీ ఏదన్నా అవసరం వస్తదేమో అని జెప్పేసి మన బాడీ ఫ్యాట్‌ననేది పొట్ట దగ్గర స్టోర్ చేస్తది. పొట్ట దగ్గర ఉన్న ఆ బెల్లీ ఫ్యాట్ వచ్చేసి అంత ఈజీగా కరగదనమాట. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఫ్యాట్ అనేది స్టోర్ అవుతూ ఉంటది. ఇది బాడీ టైప్‌ని బట్టి ఉంటది. జస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను నాకు తెలిసింది నేను తీసుకున్న డైట్ గూడా అడిగారు. దీని గురించయితే చిన్నగా చెప్తాను. మనం ఫుడ్‌ను కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా పెద్ద కష్టమైన పని. కానీ మనమేమనుకుంటాము ఒక చిన్న పీస్ తింటే ఆ క్రేవింగ్ పోతది గదా అనుకుంటాం గానీ, ఆ చిన్న పీస్‌ని గూడా తినకుండా ఉండడమే మనం జేసే పెద్ద యుద్ధం అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి చేసే మొదటి యుద్ధమే అది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. ఒక్క పీసే కదా, జస్ట్ టేస్ట్ కోసం నాలుక మీద ఏసుకుంటాము అంటే ఇంక అయిపోయినట్టే. మనకింక క్రేవింగ్స్ అనేది అస్సలు కంట్రోల్‌లో ఉండవు. కొందరైతే ఆపుకోగలుగుతారు క్రేవింగ్స్‌ని, కొందరైతే అస్సలు ఆపుకోలేరు. ఎక్కువ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అదే ఉంటుంది గదా! నేనైతే ఇంకా ఇది చెప్పాలనుకున్నాను. డైట్ విషయానికొచ్చేస్తే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే బిగినర్స్ చెయ్యండి. 16 అవర్స్ విండో మీరు చేశారనుకోండి, మీకు కొంచెం రిజల్ట్ వస్తది. ఒక 1 మంత్ తర్వాత రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతది. ఫాస్ట్‌గా ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, మ్యారేజ్ ఉంది ఇలా అనుకునే వాళ్ళు ఏంటంటే 1 మీల్ ఏ డే ఓమాడ్ అనేది చేస్తారనమాట. నేను ఓమాడ్ అయితే ఎప్పుడు చేయలేదు. చేద్దామని ట్రై చేసినా కూడా నాకు ఆకలేసేది, నేను తినేసాను. 2 మీల్స్ తీసుకున్నాను అనమాట డేలో. 2 మీల్స్ వచ్చేసి ఫస్ట్ మీల్ వచ్చేసి
12 ఫస్ట్ మీల్. మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ తాగుతాను. దాని తర్వాత ఫస్ట్ మీల్ 12, లాస్ట్ మీల్ వచ్చేసి 4 లోపల, అంటే 3:30 నుంచి 4 వరకు తినేసేదాన్ని. ఇలా 2 మీల్స్ తీసుకొని నేనైతే వెయిట్ లాస్ అయ్యాను. అందులో ఏం తీసుకుంటాను ఏంటి అనేది మీకు జస్ట్ అలా చెప్తాను. ఒకవేళ డీప్గా కావాలి అనుకుంటే నేనైతే వీడియో అయితే పెడతాను. ఫస్ట్ మీల్‌లో వచ్చేసి మనకి ఓట్స్ ఉంటది కదా! ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ అని దొరుకుతాయి. అవి తీసుకొని అందులో మీరు 2 డేట్స్ అనమాట. డేట్స్ ఏసుకోవాలి, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, తర్వాత 2 స్పూన్స్ చియా సీడ్స్ ఏసుకోవాలి. వీలైతే నేను రెసిపీ అంటే ఎట్లా చేసుకుంటాననేది పెడతాను. అవన్నీ ఏసుకున్న తర్వాత స్వీట్ కోసము మనం కొందరికైతే బ్లోటింగ్ ఇష్యూ ఉంటది. మనకి గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళేంటంటే పాలు మిక్స్ చేసుకుంటారు ఓట్స్‌లో. నేనైతే పాలు మిక్స్ చేయకుండా ఓన్లీ వాటర్ ఏసేసి సీడ్స్, చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, 2, 3 డేట్స్ మనకి స్వీట్‌నెస్ కోసం ఇవన్నీ ఏసేసి బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఓవర్ నైట్ సోక్ అనమాట. అంటే మంచిగా నానతాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ తాగిన తర్వాత అప్పుడు కూడా తినను. 12 ఆ ఓట్స్ బాక్స్ తీసేసుకొని బనానా కట్ చేసుకుంటాను. నేను వెయిట్ లాస్ అవ్వడానికంటే ముందు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను అనమాట. నాకేమేమి తక్కువుంది ఏంటి అనేది. నాకు పొటాషియం లెవెల్స్ చాలా తక్కువున్నాయి. సోడియం లెవెల్స్ అయితే ఎక్కువున్నాయి. అయితే సోడియం అంటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా! సాల్ట్, అందులో కూడా ఎక్కువుంటది. నేను కొంచెం చిప్స్ అలా ఇలా తినేదాన్ని. దానివల్ల ఆ లెవెల్స్ ఎక్కువుండి పొటాషియం లెవెల్స్ అయితే తక్కువైపోయినాయి. పొటాషియం పెంచుకోవడానికి మనకు పొటాషియం రిచ్ సోర్స్ ఏందంటే నాకు బనానా. అందుకోసమనే నేను ఓట్స్‌లో బనానా కట్ చేసుకొని ఒక బనానా అయితే ఓట్స్‌లో ఏసేసుకొని తింటాననమాట. ఇంక దాని తర్వాత ఇంక మిడ్ మార్నింగ్ స్నాక్ అంటారు. ఆఫ్టర్ మీల్, ఈవినింగ్ స్నాక్ ఇవేం లేవు. అది తిన్న తర్వాత వాటర్ బాగా తాగేస్తాను. మంచిగా మనం బాడీ వెయిట్‌కి తగ్గట్టుగా వాటర్ ఎలా తీసుకోవాలని మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి, మీకు వస్తది. డైలీ 3 లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటాను. తర్వాత లాస్ట్ మీల్ వచ్చేసి కొంచెం అన్నం అనమాట. తర్వాత సలాడ్, కుకుంబర్ ఇవి సలాడ్ అనమాట. దాని తర్వాత చికెను లేదంటే బాయిల్డ్ ఎగ్స్ అనమాట. 2 బాయిల్డ్ ఎగ్స్. ఇట్లా 1 మంత్ చేశాననమాట. ఇదే కంటిన్యూ చేసేసాను. బోర్ ఏం కొట్టలేదు. కొంచెం క్రేవింగ్స్ అనేది మనకొచ్చినప్పుడు ఆ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ నేను మనం ఏం తినాలంటే ప్రోటీన్ తినాలి. ప్రోటీన్ అంటే మనకి ఎగ్స్, చికెను ఇది ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ తిన్న తర్వాత ఫైబర్ తినాలి. ఈ 2 తిని లాస్ట్‌లో మనం కార్బోహైడ్రేట్స్ తిన్నామనుకోండి, మన క్రేవింగ్స్ అయితే కంట్రోల్‌లో ఉంటాయి. ప్రోటీన్ ఫుడ్ తిన్నప్పుడు క్రేవింగ్స్ అనేది రావు. ఇదైతే నేను గమనించాను. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. నాకు ఇట్లా 1 మంత్ చేసిన తర్వాత బోర్ కొట్టిన తర్వాత ఇంకొకటి ఫాలో అయ్యాను. ఇంకొక 1 మంత్ ఏం చేశానంటే ఎగ్స్ అనమాట. ఎగ్ డైట్ అనమాట. 4 ఎగ్స్ నేను లైట్ ఘీ వాడి 12 4 ఎగ్స్‌తోని అయితే ఆమ్లెట్ ఏసేసుకొని తినేసేదాన్ని. అది తినేసిన తర్వాత మళ్ళీ మనకి క్రేవింగ్స్ అంటూ రావు. జస్ట్ వాటర్ తాగాలనిపిస్తది. వాటర్ తాగేదాన్ని. తర్వాత 3 వచ్చేసి సలాడ్ అనమాట. కుకుంబర్, క్యారెట్, కీరా ఇవన్నీ సలాడ్ తీసుకునేదాన్ని. ఇంక కర్డ్ అనమాట. మజ్జిగ, బటర్ మిల్క్. ఇది మనం ఎంత తాగితే అంత హెల్త్‌కి మంచిది. మనకి క్రేవింగ్స్ రావు. ప్లస్ నీరసంగా అనిపియదు. కళ్ళు తిరగడం అలా అని ఏం జరగదు. నేను తీసుకున్నవైతే ఇవే. కొందరికి నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. జస్ట్ పొటాషియం లెవెల్స్ అయితే తక్కువున్నాయి. బ్లడ్ వచ్చేసి నాకు నార్మల్‌గానే ఉంది. దానివల్ల నేను ఎలాంటి డైట్ తీసుకున్నాను ఏంటి అనేది నేను ఇలా ఫాలో అయిపోయాను. కొందరికొచ్చేసి పీసీఓడీ ఉంటది, పీసీఓఎస్ ఉంటది, కొందరికి థైరాయిడ్ ఉంటది, మళ్ళీ కొందరికి వచ్చేసి బ్లడ్ తక్కువ ఉంటది. ప్రతి ఒక్కరు బ్లడ్ టెస్ట్ చేస్తేనే బెటర్. ఎందుకంటే నేను చేసిన డైట్ మీకు యూజ్ అవ్వాలని ఉండదనమాట. ఒక్కొక్క బాడీ టైపు ఇలా ఉంటుంది. నేనైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినా అనుకుంటున్నా. ఈ బ్రీఫ్‌గా వెళ్ళడానికి ఫస్ట్ నేను ఎలా చెప్పాలి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ట్రై చేసి వీడియోస్ అయితే పెడతాను. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ. నా వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ కంటెంట్ అనుకున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో నాకు కూడా డౌట్‌గానే ఉంది. మీ అందరి సపోర్ట్ ఉంటే ఏదో ఒకటి చేస్తూ ముందుకైతే రావాలని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.